నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఒక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గతంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తమకిష్టం వచ్చినట్లు వ్యవహరించింది. అలాగే తమ ఆధీనంలో అధికారులను పెట్టుకొని టార్గెట్ టీడీపీ నాయకులు అన్నట్లుగానే వరుస దాడులకు పాల్పడ్డారు. అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై టార్గెట్గా పెట్టుకుంది. ఇదేదో మా మాటగా కాదు, రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి టాక్. ప్రధానంగా అంటే వైఎస్ఆర్సీపీ నేతల్లో వణుకు, భయం, అలజడి, గందరగోళం, అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించి అనేక మందిపై కేసులు బనాయించడం, అనేక మందిని అరెస్ట్ చేయటం, దీనికి సంబంధించి వైసీపీలో వినిపిస్తున్న మాట కేవలం మమ్మల్ని టార్గెట్గా చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారు, ఎవరో చేసిన దానికి మా నేతలపై అక్రమ కేసులు పెట్టడం, అలాగే అన్యాయంగా అరెస్ట్ చేయడం, దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా బాగా జరుగుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గత 5 ఏళ్లుగా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు. అలాగే అనేక మంది జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ చోటు చేసుకుంటున్నటువంటి సమీకరణాలు చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బంది పడక తప్పదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే మోహిత్ రెడ్డి ఆయన అరెస్టు, తాజాగా ఎవరైతే జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అతని అరెస్టు, అలాగే మరికొంతమంది నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుల అరెస్టులు, ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటనలు చూస్తుంటే గనుక రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఖచ్చితంగా ఆ నేతలు ఇబ్బంది పడక తప్పదు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక సమీక్ష. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి అవన్నీ మేము ఆధారాలతో సహా బయట పెడతాం, ఈ యొక్క వ్యవహారాల్లో ఎవరు ఎంతటి పెద్దవారైనా సరే వదిలిపెట్టేది లేదు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వారు చెబుతున్నటువంటి మాటలు చూస్తుంటే జరుగుతున్నటువంటి పరిణామాలు పరిశీలిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు గురికాక తప్పదు అనేది. తాజాగా రాజీవ్ అరెస్ట్ అయిన కొద్ది సమయానికే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి జోగి రమేష్కు పోలీసులు నోటీసులు ఇవ్వటం, దానికి సంబంధించి విచారణకు రావాలి, టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి వ్యవహారానికి సంబంధించి ఒక పక్కన అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా ఆక్రమించుకొని దాన్ని రకరకాలుగా నాటకీయ పరిణామాల మధ్య కోట్లాది రూపాయలకు వేరే వారికి అమ్ముకున్నారు అని ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నేతల్లో ఒక భయం అనేది అయితే కలుగుతుంది, వణుకైతే పుట్టుకొస్తుంది అనేది ముఖ్యంగా ఆ పార్టీ నేతలు కూడా ఈ వ్యవహారాలపై ఒకరో ఇద్దరో తప్ప ఎవరు కూడా పెద్దగా స్పందించట్లా. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వారిపై కూడా కేసులు పెడతారు. ఎందుకనంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని ఆధారాలతో గతంలో జరిగినటువంటి పరిణామాలను బేస్ చేసుకొని చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టే అవకాశం లేదు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇటువంటి తరుణంలో ఇలాంటి సమయంలో ఎందుకు మనం మాట్లాడటం, జరుగుతున్నటువంటి వ్యవహారాలపై స్పందిస్తే మనం ఇబ్బందులకు గురి కాక తప్పదు అనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో చోటు చేసుకోబోతున్నాయి అనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు.